నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో డెంగ్యూ రాగానే ప్లేట్లెట్లను ఎక్కించాలా? కాలుష్యంతో సంతానలేమి? కిడ్నీ రోగులు ఏం తినాలి, ఎలా తినాలి? యోగాతో కాలేయ జబ్బులు అదుపు. ఇంకా హెల్త్ టిప్. డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు జ్వరం తీవ్రతను బట్టి రక్తంలో ప్లేట్లెట్ కణాలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఉండాల్సిన దానికంటే తక్కువకు పడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది వెంటనే ప్లేట్లెట్లను ఎక్కించమని డాక్టర్లను ఒత్తిడి చేస్తూ ఉంటారు. నిజానికి రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిన ప్రతిసారి వాటిని బయట నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్లేట్లెట్లను ఎక్కించాలని చెబుతారు డాక్టర్లు. మన రక్తంలో ప్లేట్లెట్ కణాల కథేమిటో, బయట నుంచి వాటిని ఎప్పుడు ఎక్కించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొరపాటున కింద పడ్డప్పుడు గాయాలవటం, ఆ గాయాల నుంచి రక్తం కారటం, ఆపై కొంతసేపటికి రక్తం గడ్డకట్టి రక్తస్రావం ఆగిపోవటం మనందరికీ అనుభవమే. ఇక్కడ రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేవే ప్లేట్లెట్లు. మన రక్తంలో ప్లేట్లెట్లు తక్కువగా ఉంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇలాంటప్పుడు గాయాల నుంచి రక్తం ఎక్కువ మొత్తంలో పోతూ పరిస్థితి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. ప్లేట్లెట్లు ఎంత మొత్తంలో ఉంటాయన్నది మనిషికి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్ష నుంచి 4.5 లక్షల దాకా ఉంటాయి. ఒక ప్లేట్లెట్ కణం యొక్క జీవితకాలం సాధారణంగా 7 నుంచి 10 రోజులు ఉంటుంది. చనిపోతున్న కణాల స్థానంలో ఎముక మజ్జ నుంచి ఎప్పటికప్పుడు కొత్త ప్లేట్లెట్ కణాలు మన రక్తంలోకి చేరుతూ ఉంటాయి. డెంగీ జ్వరంతో బాధపడుతున్నప్పుడు రోజు రోజుకి మన రక్తంలో ప్లేట్లెట్ కణాల శాతం బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనలో చాలామంది బెంబేలెత్తిపోతూ ఉంటారు. వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించమని డాక్టర్లను ఒత్తిడి చేస్తూ ఉంటారు. డాక్టర్లలో కూడా చాలామంది రిస్క్ తీసుకోవటం ఎందుకని ప్లేట్లెట్లు ఎక్కించడానికి సిద్ధపడిపోతుంటారు. నిజానికి రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిన ప్రతిసారి వాటిని బయట నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదని చెబుతారు నిపుణులు. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఫీవర్. ఇది మనకి సహజంగా ఎప్పుడు వస్తుందంటే ఈ వర్షాకాలంలో వస్తుంది. సో ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏంటంటే హై గ్రేడ్ జ్వరాలు, అంటే ఎక్కువ జ్వరాలు, హై ఇంటెన్సిటీ జ్వరాలు, తర్వాత ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, కీలవాతం, కీళ్ళ నొప్పులు, తర్వాత ఒంటి మీద ర్యాషెస్ రావడం, ఒక్కొక్కసారి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే మోషన్ నల్లగా రావడం కానీ, లేకపోతే ఒంటి మీద ఎర్రగా చుక్కలు రావడం కానీ ఇలాగా వస్తాయి. ఎందువల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది? డెంగ్యూ ఫీవర్ అనేది దోమ కాటు వల్ల మనకి వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఇన్ఫెక్షన్. ఎలాగా? ఒకటి జలుబు దగ్గు ఉన్నప్పుడు, ఒకరి నుంచి ఒకరి దగ్గర ఉన్నప్పుడు మనకి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దోమకాటు, ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చినప్పుడు దోమకాటు, ఒకరికి కుట్టిన దోమ ఒకసారి మన ఇంట్లో ఇంకొక కుట్టినప్పుడు ఇలా కూడా డెంగ్యూ జ్వరం అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. డెంగ్యూ జ్వరం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? మనకి మెయిన్ ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోవడం. దాన్ని థ్రాంబోసైటోపినియా అంటాం అన్నమాట. ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్స్ అనేవి డెంగ్యూ జ్వరంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ అన్ని వేళలా మనం ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కించాలి? ఎప్పుడైతే మనకి ప్లేట్లెట్స్ అనేవి 20,000కి తగ్గిపోతుంటున్నప్పుడు మనకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. లేదా 21 నుంచి 40,000 వరకు ఉన్నప్పుడు, ఎక్కడైనా బ్లీడింగ్ అయినప్పుడు, అంటే పళ్ళు తోముకుని బ్లీడింగ్ అవ్వడం, లేదా విరోచనం నల్లగా అవ్వడం, లేదా సివియర్ తలనొప్పి వచ్చి సిటీ స్కాన్ చేస్తే దాంట్లో బ్లీడ్ అవ్వడం, ఇలాంటి పరిణామాల్లోన మనం ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది జరుగుతుంది. డెంగీతో బాధపడుతున్నప్పుడు పరీక్షల్లో ప్లేట్లెట్ కణాలు 30,000కు పడిపోయాయని తెలియగానే మనలో చాలామంది తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంటారు. నిజానికి 10,000కు పడిపోయే వరకు వేచి చూడవచ్చు. 10,000 కన్నా తక్కువకు పడిపోయినప్పుడు మాత్రమే బయట నుంచి ప్లేట్లెట్లను ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీతో బాధపడుతున్నప్పుడు తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతున్న కొద్దీ ఈ లక్షణాలు తీవ్రం కావడంతో పాటు నోరు, ముక్కు నుంచి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. లోపల పేగుల్లో కూడా రక్తస్రావం జరగచ్చు. విరేచనం నల్లగా అవుతున్నప్పుడు ఖచ్చితంగా పేగుల్లో రక్తస్రావం జరుగుతోందని అనుమానించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే వెంటనే బయట నుంచి తప్పనిసరిగా ప్లేట్లెట్లను ఎక్కించాల్సి ఉంటుంది. ఆలస్యం అవుతున్న కొద్దీ డెంగీ హెమరేజిక్ ఫీవర్ స్థితికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన, ప్రాణాపాయకరమైన పరిస్థితి.
చాలామంది అడుగుతారు, డాక్టర్ గారు పప్పాయ ఆకులు తినేయచ్చా, లేకపోతే జ్యూస్ చేసి తాగొచ్చా? ఎస్. కాకపోతే పప్పాయ ఆకులు మనకి జ్యూస్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్, అంటే మన పేగులు అరుగుదల సిస్టమ్ అనేది డైరెక్ట్గా ఆకులు తినేసి అరిగించే పరిస్థితిలో ఉండదు. మేము చాలా కేసులు చూసాము. ఈ యొక్క ఆకు జ్యూస్ పట్టగానే ఏమవుతుందంటే నాటు మందులు లాగా చేసినప్పుడు ప్లేట్లెట్స్తో పాటు బ్లడ్ పడిపోవడం, తెల్ల రక్తనాలు కూడా పడిపోవడం గట్రా జరుగుతుంది. సో ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి సెపరేట్గా ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు మనకు సపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది కాకుండా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల, మెంతులు తీసుకోవడం వల్ల కూడా ప్లేట్లెట్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ మనకి ఈ వైరల్ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు న్యూట్రిషన్, సరైన పోషకాహారాలు తీసుకోవడం, అంటే మనం ఆ టైంలో తినలేకపోవచ్చు కానీ ఎలా సప్లిమెంట్ చేసుకుంటాము, ఫ్రూట్స్, సూప్స్, ఈ విధంగా లిక్విడ్ డైట్ మీద ఎక్కువ మనం ఆధారపడాల్సి వస్తుంది. ప్లేట్లెట్స్ అనేవి ఒక్క ఫీవర్ వల్లే తగ్గదు. ప్లేట్లెట్స్ తగ్గడం అనేది చాలా కారణాలు ఉంటాయి. మన బాడీ ఆటోఇమ్యూన్ రియాక్షన్స్ అని అంటాము, లేదా ఏవైనా ఇన్ఫెక్షన్స్, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అంటే తెల్ల రక్త కణాలు ఎక్కువైనప్పుడు కూడా ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. క్యాన్సర్స్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా టెస్ట్ చేసుకున్నప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు, లేదా ప్లేట్లెట్స్ అధిక శాతం ఉన్నప్పుడు, అంటే 4 లక్షల పైన ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి పర్వాలేదు అని ఎప్పుడు కూడా అనుకోకండి, లేదా ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్నాయి ఇది నార్మల్ అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే దానికి తగ్గట్టు ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. సో దానికి ఎవాల్యుయేషన్ చేసుకోవాలంటే మనం డాక్టర్ గారిని సంప్రదించాలని నేను కోరుతున్నాను. రక్తంలో ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతున్నప్పుడు చాలా సందర్భాల్లో మన శరీరం తిరిగి వాటిని తనంతట తానుగానే ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే డెంగీ జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు, శరీరంలో ఆటో ఇమ్యూన్ వ్యాధులేవైనా ఉన్నప్పుడు మన శరీరానికి ప్లేట్లెట్ కణాలను పునరుత్పత్తి చేసుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మాత్రమే, అది కూడా 10,000కు తక్కువగా ప్లేట్లెట్ కణాలు పడిపోయినప్పుడు మాత్రమే మనం బయట నుంచి ప్లేట్లెట్లను ఎక్కించాల్సి ఉంటుంది. అంతేగాని ప్లేట్లెట్లు పడిపోతున్నాయని మనం కంగారు పడిపోతూ డాక్టర్లని కంగారు పెట్టేయకూడదు. ప్లేట్లెట్లు అనేవి అరుదైన ఉత్పాదన. అవసరం లేకపోయినా మనం వాటిని ఎక్కించుకోవటం అంటే ప్రాణాపాయంలో ఉండి ప్లేట్లెట్లు అత్యవసరమైన వారికి వాటిని లభించకుండా చేయటమే. కాబట్టి ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయని కంగారు పడిపోకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ప్లేట్లెట్లను ఎక్కించుకోవటం మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం. కాలుష్యం మూలంగా క్యాన్సర్లు, గుండె జబ్బులు తలెత్తుతున్నట్లు ఇప్పటికే కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా సంతానలేమి కూడా ఈ సమస్యల జాబితాలోకి వచ్చి చేరింది. సంతాన సామర్థ్యంపై వాహనాల కాలుష్యం వేరువేరుగా ప్రభావం చూపుతూ ఉండడం గమనార్హం. ఇటీవల డెన్మార్క్లో నిర్వహించిన అధ్యయనంలో దీర్ఘకాలంగా వాయు కాలుష్యం, ట్రాఫిక్ శబ్దాలకు గురికావడానికి, సంతానలేమి సమస్య పెరగడానికి మధ్య సంబంధం ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కలుషిత గాలిలోని రసాయనాలు రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థలోకి చొచ్చుకెళ్తున్నాయి. అంతేకాదు, ఇవి హార్మోన్ల పనితీరును సైతం అస్తవ్యస్తం చేస్తున్నట్లు, అండాలను, శుక్రకణాలను దెబ్బతీస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు దేశవ్యాప్త డేటా కేంద్రాల నుంచి ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించారు. వీరిలో నుంచి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారిని, సంతానలేమి సమస్యలు నిర్ధారణ అయిన స్త్రీ, పురుషులను గుర్తించారు. అలాగే వారు నివసిస్తున్న ప్రాంతాల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దాల తీవ్రత, వాయు కాలుష్యం మోతాదులను కూడా లెక్కించారు. ఫలితాల్ని పరిశీలించినప్పుడు సంతానలేమి విషయంలో మగవారిలో, ఆడవారిలో కాలుష్యం భిన్నంగా ప్రభావం చూపుతున్నట్లు బయటపడింది. మగవారిలో గాలిలో నుసి, ఆడవారిలో వాహనాల వృధ ఎక్కువగా కారణమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన దానికన్నా PM 2.5 మోతాదులు 1.6 రెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మగవారిలో సంతానలేమి ముప్పు 24% పెరిగినట్లు తేలింది. అదే 35 ఏళ్లు పైపట్ట మహిళలకైతే సగటు వాహనాల వృధ 55 నుంచి 60 డెసిబెల్స్ కన్నా 10.2 డెసిబెల్స్ పెరిగితే సంతానలేమి ముప్పు 14% వరకు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. కలుషిత పర్యావరణం అనేది తక్షణ, దీర్ఘకాల ప్రభావాలకు ఎలా దారితీస్తుందో ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలు
పునరుత్పత్తి వ్యవస్థ మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో కాలుష్య కాసరాలకు దూరంగా మసులుకోవడం అన్ని విధాలా మేలు. కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా సంకోచమే, ఏం తాగాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా లభించే వాటిని ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే. అలాగే నీళ్లను, ద్రవాహారాన్ని కూడా మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దెబ్బతిన్న కిడ్నీలపై మరింతగా భారం పడకుండా రోజువారీ ఆహారంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళ రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలో, ఏం తినాలో, ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే తాగే నీరుని కంట్రోల్ చేసుకోవాలి. రోజుకి మనం నార్మల్గా హెల్తీ పర్సన్ 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఉంటాం. మనం వీళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క కండిషన్ బట్టి 1 లీటర్ నుంచి 2 లీటర్ల మధ్యలో ఇవ్వాలి. నీరు అన్నప్పుడు ఇది మజ్జిగ, చారు, తర్వాత కూరల్లో నీరు, లేకపోతే పెరుగులో ఇది ఏ రకాలైన ఏమైనా జ్యూసులు తాగితే జ్యూసులు, పండ్లు, ఇవన్నిటిలో ఉన్న నీళ్ళు అన్నీ కౌంట్ అవుతాయి. జనరల్గా ఉప్పు తగ్గించాలి, ఏ రకమైన పచ్చళ్ళు అటువంటివన్నీ తగ్గించాలి. కొవ్వు పదార్థాలు ముఖ్యంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే వెన్న, నెయ్యి, మాంసం, ఇటువంటివన్నీ తగ్గించాలి. చికెన్ పర్వాలేదు, చేపలు పర్వాలేదు, మళ్ళీ పచ్చిరొయ్యలు కూడా తగ్గించుకోవడం మంచిది. ఇలాంటివన్నీ తీసుకోవాలి. చాలామంది అంటే తలకాయ మాంసం అని కొన్ని రకాలు చేస్తారు, అటువంటి మట్టుకు వాటి కూడా పనికిరాదు. కూరగాయల మీద ఉండాలి, ఆ కూరగాయల్లో పండ్ల మీద ఉండాలి. ఈ కిడ్నీ పేషెంట్స్లో మనం జాగ్రత్తగాను వాళ్ళ యొక్క పొటాషియం లెవెల్ ఎలా ఉంది, సోడియం లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని ఫ్రూట్స్ మానేస్తాలి, ఏ ఫ్రూట్ పెట్టకూడదు. అలాగే కొన్ని కూరగాయలు ముఖ్యంగా దుంప కూరలు వాటిలో పొటాషియం ఉంటుంది, అవన్నీ రిస్ట్రిక్ట్ చేసి చాలా లో పొటాషియం ఉన్న కూరలు అంటే దొండకాయ, బెండకాయ ఇటువంటివన్నీను, తర్వాత క్యాబేజీ, ఆకుకూరల్లో కొన్ని రకాలు అంటే తోటకూర కానీ గోంగూర ఇలాంటివి వాడుతూ ఉంటే పొటాషియం లెవెల్ బాగా తక్కువది కాబట్టి పొటాషియం లెవెల్స్ ఎక్కువ పెరగవు. అదే రకంగా ఇంకోటి అంటే క్రియాటినిన్ ఎప్పుడు ఎక్కువ అవుద్ది, ఇటు మాంసకృతులు, జంతు సంబంధించిన ఆహార పదార్థాలు ఏవి తిన్నా సరే క్రియాటినిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ రోజుకి మహా ఉంటే 20 గ్రాములు 25 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఉంటే అప్పుడు క్రియాటినిన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. క్యాలరీస్ తగ్గించాలంటే నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా షుగర్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇలాంటి చిన్న చిన్న సూచనలు పెట్టుకుంటూ వాళ్ళనేమో డైట్ కూడాను జాగ్రత్తగా ఫాలో అవుతూను క్వాంటిటీ ఎక్కువ తీయకుండా ఒక్కసారి అది కొంచెం క్వాంటిటీస్ తీసుకుంటూ ఉండి, ఈ పాలల్లో కూడా క్రొవ్వు తక్కువ ఉన్న పాలు, టోన్డ్ మిల్క్ 2% ఫ్యాట్ కానీ 1% ఫ్యాట్ పాలు కానీ తీసుకుంటూ ఉంటే అప్పుడు జనరల్ క్యాలరీస్ తగ్గుతూ ఉంటాయి. అలాగే కిడ్నీని కాపాడుకోవచ్చు. పూర్తిగా పాడవకుండా, డయాలసిస్కి వెళ్ళనివ్వకుండా ఇక్కడే మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. కాలేయం బాగుంటేనే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతింటే మొత్తంగా మన జీర్ణ వ్యవస్థే కుంటుపడుతుంది. ఇవాళ గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లకు తోడు పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు కాలేయాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి. కొన్ని రకాల నాటు మందులు, పసర్లు కూడా కాలేయం ఆరోగ్యాన్ని పాడు చేసేవే. అయితే ఓవైపు చక్కటి సమతుల ఆహారాన్ని తీసుకుంటూ మరోవైపు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేసుకుంటే మన కాలేయం చక్కటి ఆరోగ్యంతో ఉంటుందని చెబుతారు నిపుణులు. కాలేయ ఆరోగ్యానికి ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో లివర్ని ఆరోగ్యంగా ఎలా తయారు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి యోగిక్ ట్రీట్మెంట్, యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు శరీరంలో ఆంతరంగికమైన భాగాలపైన ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అందులో మన శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం లివర్ భాగం. ఇది స్కిన్ తర్వాత అతి పెద్ద అయినటువంటి గ్రంథి. ఇది శరీరంలో అన్ని టాక్సిన్స్ని, ఈ జీర్ణక్రియల్ని, ఈ రకమైన మలినాల్ని శుద్ధపరచడంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోకపోవడం ద్వారా ఆ లివర్కి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకొని కొన్ని వ్యసనాల నుంచి బయటపడి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు చేసినట్లయితే
మన శరీరంలో కొన్ని భాగాలు ఆంతరంగికమైన అవయవాలు ఏవేవైతే ఆరోగ్యంగా పనిచేయడం దెబ్బతిన్నాయో వాటన్నింటినీ మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా పనిచేయించడంలో యోగాసనాలు ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగా లివర్ పైన ప్రభావం కలిగజేసేటటువంటి కొన్ని ఆసనాల గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. అవి అర్ధమత్యేంద్రాసనం, పశ్చిమోత్తానాసనం, కపాలభాతి. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. అర్ధమత్యేంద్రాసనం చేద్దాం. బోత్ లెగ్స్ స్ట్రైట్, కమ్ టు దండాసన. ముందుగా కుడి కాలును ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క హిప్ కింద ఉంచుకోవాలి. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతితో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకొని కుడి చేతిని పూర్తిగా బ్యాక్ సైడ్ ఉంచి పూర్తిగా వెనక వైపుకు తిరిగి రైట్ సైడు వెనక వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలును స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఎడమ కాలు జతలో కుడి కాలుని కూడా తీసుకొని రావాలి. ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఇప్పుడు మీ కుడి కాలును ఫోల్డ్ చేసి One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసి మీ యొక్క లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేసి రైట్ లెగ్ని రిలీజ్ చేయండి. ఇప్పుడు పశ్చిమోత్తానాసనం. మీ యొక్క కుడి కాలు యొక్క పాదాన్ని ఎడమ కాలు తొడ భాగానికి తాకించి ఉంచండి. రెండు చేతులు ఈ విధంగా ఉంచుకొని శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ని రైజ్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగి రెండు చేతులతో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకొని తల ఎంతవరకు వీలైతే ముందుకు వంచి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా హ్యాండ్స్ రైజ్ చేసి శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ మళ్ళీ కిందకి దించాలి. ఇప్పుడు రైట్ లెగ్ని రిలీజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి బ్రీత్ ఇన్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నిదానంగా హ్యాండ్స్ రైజ్ చేస్తూ పైకి లేవండి. మీ లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా తెచ్చుకోండి. కపాలభాతి వజ్రాసనానికి రండి. కపాలభాతి నేను నెంబర్ చెప్పినప్పుడు పొట్టలో కదలిక, గొంతు నుండి శబ్దం, శ్వాసను బయటికి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేయండి. కళ్ళు తెరవండి.
చూశారు కదండి, ఈ యొక్క లివర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ సైడ్ ఒక 5 టైమ్స్, అదేవిధంగా పశ్చిమోత్తానాసన్ లెఫ్ట్ లెగ్తో ఒక 5 టైమ్స్, రైట్ లెగ్తో ఒక 5 టైమ్స్, మరియు ఈ యొక్క కపాలభాతి ఒక 30 to 50 టైమ్స్ స్ట్రోక్స్ చక్కగా ప్రొద్దున సాయంత్రం. వీటితో పాటుగా చక్కగా కొన్ని వాకింగ్, కొన్ని వ్యసనాలు, ఆల్కహాల్ అన్నీ కూడా ఆపేసేసి, ధూమపానం లాంటివన్నీ కూడా ఆపేసేసి, అప్పుడప్పుడు శంకు ప్రక్షాళన కార్యక్రమాలు చేసుకుంటూ, చక్కటి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, మంచి వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్ డైటు, వెజిటేబుల్ డైటు, వాటర్ డైటు, బ్యాలెన్స్డ్ డైట్ చక్కగా మెయింటైన్ చేస్తూ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే గనక చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు మూలంగా జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు స్నానం చేయడానికి అరగంట ముందు ఒక స్పూన్ నిమ్మరసానికి కొద్దిగా ఉసిరిపొడిని కలిపి తలకు పట్టించి మృదువుగా మర్దం చేయండి. నిత్యం ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది.